యోగాతో దేశమంతా చైతన్యం నిండిపోయింది. ప్రపంచం మొత్తాన్ని యోగా ఒకే వేదికపైకి తెచ్చింది. యోగా వల్ల విశ్వశాంతి సాధ్యమన్న మోదీ. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్ ఈ ఏడాది ప్రధాన లక్ష్యం. యోగాను ఉద్యమంలా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. ఆన్లైన్లో యోగా తరగతులు నిర్వహిస్తామన్న చంద్రబాబు. హైదరాబాద్ లో యోగా డే వేడుకలు. యోగాను గ్లోబల్ మూవ్మెంట్ గా మార్చారు. ఈ ఘనత ప్రధాని మోదీదే అన్న రామచంద్రరావు. విశాఖలో యోగాంధ్ర వేడుకలు. బీచ్ రోడ్ సాగరిక హాల్లో కార్యక్రమం. పాల్గొన్న హోంమంత్రి అనిత, పల్లా శ్రీనివాస్. హుస్నాబాద్ లో యోగా దినోత్సవం. ఎల్లమ్మ చెరువు కట్టపై కార్యక్రమం. యోగాసనాలు వేసిన మంత్రి పొన్నం. యోగా కేవలం ఒక వ్యాయామం కాదు, శరీరం ఆత్మను ఏకం చేస్తుంది. డాక్టర్లు కూడా యోగా చేయాలని చెబుతున్నారన్న బండి. ఇవాళ భారత నౌకాదళంలోకి 3 యుద్ధ నౌకలు. ప్రధాని చేతుల మీదుగా యుద్ధ నౌకల కమిషనింగ్ జాతికి అంకితం చేయనున్న మోదీ. తల్లిదండ్రులు కావాలని మీ కలకి ఇంకెందుకు ఆలస్యం? 49 ఫెర్టిలిటీ సెంటర్ లో ఉచిత స్కాన్, ఉచిత ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్. కేవలం 999 కు ఫెర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షతో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసులో కొత్త మలుపు. ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలంపై హైకోర్టు కీలక ఆదేశాలు. దర్గప్ప స్టేట్మెంట్ నమోదు చేయాలని ఆదేశం. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో 3వ రోజు విచారణ. టాస్క్ ఫోర్స్ పోలీసులను విచారించిన ఏసీపీ దైవప్రసాద్. లాకప్ డెత్ ఆరోపణలతో దర్యాప్తు వేగవంతం. నేడు మక్తల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం. హాజరు కానున్న మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్. ఎస్ఐఆర్ అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం. ఈ నెల 24న సత్తుపల్లిలో కేటీఆర్ పర్యటన. బూత్ స్థాయి కార్యకర్తల భేటీ. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం. రామేశ్వరం ఆలయానికి పోటెత్తిన భక్తులు. క్యూ లైన్లో గంటల తరబడి భక్తుల పడిగాపులు. భక్తుల మధ్య ఘర్షణ. హైదరాబాద్ లోని సింధు హాస్పిటల్లో ముద్రగడ. ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స. నిన్నటి నుంచి ఆసుపత్రిలో ట్రీట్మెంట్. తెలంగాణ డిజిటల్ సేవలకు గుర్తింపు. టీ ఫైబర్ సంస్థకు ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు. పురస్కారం అందుకున్న ఎండీ వేణుప్రసాద్. కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్ దగ్ధం. ఎలక్ట్రిక్ బస్సులో చెలరేగిన మంటలు. సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు. యాదాద్రి జిల్లాలో భారీ కంటైనర్ బోల్తా. జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్. వాహనదారులు, ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు. తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలకు వర్ష సూచన. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్. నేడు దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామ్. పరీక్ష రాయనున్న 22 లక్షల మంది అభ్యర్థులు. 5440 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు. ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్. భారత్ క్లీన్ స్వీప్. 3వ వన్డేలో 9 వికెట్ల తేడాతో గెలుపు. సెంచరీతో చెలదేగిన జైష్వాల్. స్వీడన్ కు ఝలకిచ్చిన నెదర్లాండ్స్. 5-1 గోల్స్ తేడాతో గెలుపు. గోల్స్ శ్రమించిన స్వీడన్ ప్లేయర్స్.